ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి ఇంత భారీ మెజారిటీని కట్టబెట్టి అధికారాన్ని అప్పగిస్తోంది ఎందుకు? తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ 6 పథకాల లబ్ధి కోసమా? అందులో నిజం ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ప్రతి పిల్లాడికి స్కూల్కి వెళ్లే ప్రతి పిల్లాడికి 15,000, ప్రతి మహిళకు నెలకు 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000, 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తానన్నారు కాబట్టి అది ఒక 3,000 అనుకుందాం. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఒక 4,000 లబ్ధి చేకూరుతుంది అనుకుందాం. మొత్తంగా కలిపితే ఒక 40,000 వస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయూత, అమ్మఒడి, వాహన మిత్ర ఇటువంటి పథకాల ద్వారా 43,000కు పైగానే లబ్ధి చేకూరేది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఓటరు కేవలం పథకాల లబ్ధి కోసం మాత్రం ఓటు వేయలేదన్నది సుస్పష్టం. ఆంధ్రప్రదేశ్ ఓటరు కోరుకున్నదేమిటి? రాజధాని, ప్రతి ఎకరాకు నీళ్లు అందించగలిగే పోలవరం ప్రాజెక్టు, అభివృద్ధి, విద్యుత్తు, రోడ్లు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని ఎన్డీఏ కూటమి నాయకులు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తారని ఆశిద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గ్యాంగ్స్టర్.